చాలామంది ఉన్నారండి దేవుడిని నమ్ముకున్న వాళ్ళు, మీరే కాదు. యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. కానీ అందరు గొప్ప కార్యాలు చూడట్లేదండి. అందరు దేవుని కార్యాలు అనుభవించలేకపోతున్నారు. అందరి జీవితాల్లో దేవుడి కార్యాలు చేయట్లేదు. ఎందుకనంటే వారి వారి భక్తి జీవితాల మీద అది ఆధారపడి ఉంటుంది. కొందరి భక్తి జీవితం బాగోలేదు, కొందరి విశ్వాస యాత్ర బాగోలేదు, కొందరి ఆత్మీయ పద్ధతులు బాగోలేవు. పరిగెత్తుతున్నారు ఎక్కడెక్కడికో వాక్యానికి విరుద్ధమైన వాటి కోసం పరిగెత్తేవారు ఉన్నారు. వాక్యానికి విరుద్ధమైనటువంటి ఆరాధనల దగ్గరికి పరిగెత్తే వాళ్ళు, వాక్యానికి విరుద్ధమైన బోధల దగ్గరికి పరిగెత్తే వాళ్ళు, వాక్యానికి విరుద్ధమైన కార్యకలాపాల దగ్గరికి పరిగెత్తేవారు చాలామంది ఉన్నారు. కార్యాలు చూడట్లే, డబ్బులు అయిపోతున్నాయి, రానుబోని ఛార్జీలకి డబ్బులు అయిపోతున్నాయి, ఖర్చులకు డబ్బులు అయిపోతున్నాయి, సమయం వ్యర్థం అయిపోతుంది, కానీ కార్యాలు జరగట్లే. ఎందుకంటే అది వాక్యానుసారం కాదది. నేనంటాను దేవుని సేవకునిగా, నువ్వు ఎక్కడెక్కడికో పరిగెత్తడం కాదు, కానీ నువ్వు ఉన్న స్థలంలోనే నువ్వు ఏ సంఘానికైతే అలవాటై వస్తున్నావో, ఏ సంఘంలో అయితే ఆత్మీయంగా ఎదుగుతున్నావో ఆ సంఘంలో నీ భక్తి జీవితాన్ని సరిగ్గా కొనసాగించుకో. నీకు ఎలాంటి కార్యాలైన దేవుడు తప్పకుండా చేస్తాడు. హల్లెలూయా. చాలామందికి ఈ విషయం తెలియక ఎక్కడెక్కడికో పరిగెత్తుతూ ఉన్నారు.